మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు జరుగుతోంది. అయితే ఇవాళ సెక్రటేరియట్ లో మీటింగ్ జరుగుతూ ఉంది ఇదే అంశంపై. అయితే ఈలోగానే అంటే మధ్యాహ్నం దగ్గర దగ్గర 1 గంట ఆ సమయం ఈ నోట్ ఒకటి రిలీజ్ అయింది. అసలు ఈ నోట్ ఏంటో పూర్తిగా చూద్దాం. టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ రీజియస్ పరిధిలో గల 14 డిపోలలో తాత్కాలికంగా దినసరి వేతనంపై పని చేయుటకు కండక్టర్లు మరియు డ్రైవర్ అత్యవసరంగా కావాలను. రోజుకు కండక్టర్ కు 800 రూపాయలు మరియు డ్రైవర్ కు 1500 రూపాయలు విధులు ముగించిన వెంటనే చెల్లించబడును. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే టీజీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం హైదరాబాద్ రీజియస్ కాచిగూడ నందు నేరుగా వచ్చి సంప్రదించగలరు, లేదా వారి దగ్గరలో ఉన్న డిపోకి వెళ్లి డిపో మేనేజర్ ని సంప్రదించవచ్చు. కండక్టర్ గా పనిచేయటకు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని రావాలను. డ్రైవర్ గా పనిచేయటకు ఆసక్తి గల అభ్యర్థులు చెల్లుబాటులో ఉన్న హెచ్వి మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి వాహనం నడుపుటలో కనీసం 18 నెలల అనుభవం కలిగి ఉండవలను. డిపో పేర్లు ఈ కింద ఇవ్వబడిన వాట. సో ఇక్కడ పలానా డిపోలలో డ్రైవర్లు కండక్టర్లు కావాలని చెప్పేసి నోట్ ఇచ్చారు. అసలు అంత కష్టమే వచ్చింది, అంత కర్మే వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం వీళ్ళందరికీ కూడా, ఈ జేఏసీ కార్మికులందరికీ కూడా ఇంత కర్మే వచ్చింది. అసలు మీరు చక్కగా వేతనాలు ఇస్తేనే కదా, వేతనాలు ఇయ్యరు. వాళ్ళని ప్రైవేట్ పరంగానే ఉంచుతా ఉంటారు. మరి వాళ్ళని ఎప్పుడు గవర్నమెంట్ లోకి తీసుకుంటారు? ఎంతకాలం అని చెప్పేసి పనులు చేస్తారు? వాళ్ళు వృద్ధాప్యం వచ్చేంత వరకు 50, 55, 60 వచ్చినా కూడా మీరు ప్రైవేట్ లోనే ఉంచితే వాళ్ళకి అసలు మీరు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వకపోగా ఈ వేతనాలు పలానా బస్ స్టేషన్ లో ఇస్తాము పలానా అని చెప్పేసి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ప్రభుత్వానికి కొంచెమన్నా చిత్తశుద్ధి అనేది ఉండాలి, అట్లీస్ట్ ఉండాలి. విద్యార్థుల విషయంలో అంతే, జాబ్ క్యాలెండర్స్ ఉండో, జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉండో, ఉండో. సో అసలు ఏ వర్గానికి మీరు కనీసం కొంతన్నా బాధ్యతాయుతంగా సమాధానాలు చెప్పారు చెప్పండి? ఈ రోజు వీళ్ళ పరిస్థితి కూడా అట్లనే వచ్చింది. అంటే వీళ్ళు ఒక్కరోజు సమ్మె చేస్తే రెండో రోజు మీరు ఇట్లాగా పోస్టర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. అట్లా తెలంగాణ ప్రజలు మొత్తం వాళ్ళకి ఏమేమి కావాలి, ఏమేమి చేస్తా అన్నారు, మీరు ఏమేమి హామీలు ఇచ్చిండ్రు అవన్నీ నెరవేర్చమని రోడ్డు మీదకి వస్తే మీ పరిస్థితి ఏంది? పైగా మీరు మాట్లాడే మాటలేంది? ఉద్యోగాలను మిమ్మల్ని తీసేస్తాం, మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం. ఇదిగో ఇవాళ ఈ పోస్టర్ అయింది, రేపు ఇంకో పోస్టర్ కూడా అయింది. ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్, దరిద్రమైన సిచ్యువేషన్. పాపం వాళ్ళ జీవితాలు ఎట్లాంటి మడుగులో పడి ఉన్నాయంటే, ఇక ఆటో డ్రైవర్లకైతే పనులు చేసుకోవడానికి పనులు కూడా లేవు. ఫ్రీ బస్ పుణ్యమా అని చెప్పేసి అంటున్నారు. ఆ ఫ్రీ బస్సుల్లో చూస్తేనేమో అక్కడ సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. ఆ డ్రైవర్లు కండక్టర్లకు కనీసం మినిమం రెస్పెక్ట్ ఉండట్లా మీరు చేసిన పనికి. ఒక పద్ధతి, ఒక ప్రణాళిక అని లేదు. ఈ రోజు చూస్తే వీళ్ళని రోడ్డు మీద నించోబెట్టారు. మేము 29 వాళ్ళకి మేము చెప్పిన 32 ఏవైతే ఉన్నాయో అంశాలు, ఆ అంశాలు 29 అంశాలకు ఒప్పుకున్నాం, మిగతా 3 అంశాలే మేము ఒప్పుకోలేదు అని అంటే ఎవరైనా ఇదే కోరుకుంటారు. కష్టకాలం మొత్తం 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే వాళ్ళు దగ్గర దగ్గర ఒక 25 ఏళ్ళు సర్వీస్ చేశారనుకోండి, ఎవరైనా కోరుకోరా మమ్మల్ని ప్రభుత్వంలో జాయిన్ చేసుకోవాలి, మేము ప్రైవేట్ డ్రైవర్లా ఎందుకు ఉండాలి, ప్రభుత్వ డ్రైవర్లుగా ఉండాలని చెప్పేసి ఎవరు కోరుకోరు? ఎవరికి మీరు వేతనాలు సరిగ్గా ఇస్తా ఉన్నారు? రిటైర్డ్ ఎంప్లాయీస్ ని పట్టించుకుంటా ఉన్నారా? ఎవరిని పట్టించుకుంటా ఉన్నారు? చూడండి వాళ్ళ పరిస్థితులు ఏంటంటే, రెండో రోజు కూడా పిల్లల్ని ఇంటిని అన్నిటిని వదిలేసి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. అట్లా అయిపోయింది, దరిద్రం అన్నమాట మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మళ్ళీ మిమ్మల్ని తీసేస్తాం, మిమ్మల్ని ఏరి పారేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం ఉద్యోగాల నుంచి, మళ్ళీ బెదిరింపులు. వాళ్ళకన్నా కొంచెం ధైర్యం ఉందండి, రోడ్డు మీదకి వచ్చి మా బాధలు పట్టించుకోండి అని చెప్పేసి రెండో రోజుకే మీకు కనీసం చెమటలు పట్టిస్తా ఉన్నారు మొత్తం కార్మికులందరూ కూడా. మిగతా వాళ్ళ వల్ల కావట్లేదు, విద్యార్థుల వల్ల కూడా కాలేకపోయింది. ప్రాణాలు పోగొట్టుకోవాలా? మళ్ళీ ఉద్యమం చేసి ప్రాణాలను పోగొట్టుకున్నట్టు మళ్ళా పోగొట్టుకోవాలా? అట్లుంది మీరు చేసే తీరు. చూడండి అసలు ఇప్పుడు ఒక ఇష్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా. సో ఇది పరిస్థితి. ఇది ఎక్కడ? జూబ్లీ బస్ స్టేషన్ లో. వాళ్ళు ఎన్ని రోజులు ఇలా అవస్థలు పడతా ఉండాలి? మొత్తం తెలంగాణ ప్రజలలో ఇదిగో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఫలానా ఉద్యోగం చేసుకునే వాళ్ళు అన్న ఇది లేకుండా పూర్తిగా రోడ్డు మీదకి ఎక్కించారు. కొంచెమన్నా సోయ తెచ్చుకొని, కొంచెమన్నా మీరు మీటింగ్లు పెట్టుకోవడానికి, పెద్ద పెద్ద సభలు పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి, పెద్ద పెద్ద డైలాగులు కొట్టడానికి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా క్లియర్ గా మాట్లాడాలి. ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది. ఇక ఈ ప్రభుత్వం మాట్లాడే మాటలు ఏంటంటే, ఉసిగొలుపుతున్నారు ప్రభుత్వం మీదకి. ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ మొత్తం వీళ్ళందరినీ కూడా రోడ్ ఎక్కించి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మీదకి ఉసిగలుపుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా మాట్లాడతారు అట్లా? అంటే ఎవరు కూడా, ప్రతిపక్షంలో ఉన్న ఎవరు కూడా ప్రజలకే కదా సపోర్ట్ ఇస్తారు. ఏం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదా? ఇచ్చారు కదా. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మాట్లాడాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన కొనసాగింది తెలంగాణ మొత్తం. మరి మీరు చేసింది ఏంది? ఈ 10 ఏళ్లలో మీరేమైనా చేస్తుంటే వీళ్ళు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉండదు కదా. ఎవరైనా ఇక్కడ ఆడుకోవడానికి, వాళ్ళ ప్రాణాలతో వాళ్ళని వాడుకోవడానికి, వాళ్ళ ఓట్ల కోసం, ఇలాంటి వాటికి తప్ప మీరు చేయడానికి ఏమీ లేదు. అది
మేము ఇస్తాం, మేము చేస్తాం అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా అసలు చెప్పకండి. సిగ్గుచేటుగా ఉంది, చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలా రోడ్ల మీద పడి ఈ విధంగా అన్ని వదిలేసి తిండి తిప్పలు లేకుండా ఈ మాదిరిగా ఉండడానికి వాళ్ళు మీకు ఓట్లేసింది. దేనికి ఓట్లేశారు చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించండి, దేనికి ఓట్లేశారు ఒకసారి చెప్పి మాట్లాడండి. కొంచెమన్నా న్యాయం చేయండి. ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది, హామీలు ఇచ్చారు, ఇచ్చిన వాటిని నెరవేర్చి అట్లీస్ట్ ఏడుపు కూడా వచ్చి కూడా ఏడవలేని పరిస్థితుల్లో ఉన్నారు తెలంగాణ ప్రజలు చెప్పాలంటే. మిమ్మల్ని మీరు దుర్భాషలు ఆడుకుంటూ స్టేజ్ల మీద నేను ఇది అనుకోవడం తీసి పక్కన పెట్టి ముందు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోవడానికి కొంచెమన్నా ముందుకు రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా.